జై కాశీ దశాశ్వమేధ ఘాటు విశ్వనాథ మందిరానికి దగ్గరగా ఉన్నటువంటి ఘాటు గంగాహారతి జరిగేటువంటి ఘాట్లో ఉన్నాం ఇప్పుడు. హోలికా దహనానికి మొత్తం కూడా సంసిద్ధమైందని చెప్పాలి. మనకి మార్చి 2వ తారీఖు సాయంత్రం అంటే రాత్రి వేళ అర్ధరాత్రి ఆ సమయంలో ఇంచుమించు 10 లేదా 12 ఆ ప్రాంతంలో హోలికా దహనం అనేది జరుగుతుంది. కాశీలో దివ్యంగా చేస్తారు. చెప్పాలంటే మన సైడు సంక్రాంతికి భోగికి ఎలా అయితే మనం అందరం కూడా చాలా ఉత్సాహంగా ఆహ్లాదకరంగా చేసుకుంటామో అదేవిధంగా కాశీలో ఈ హోలికా దహనం అనేది అంతా ఉత్సాహంగా ఆహ్లాదకరంగా చేసుకుంటారు. ఇటువైపు మనలాగా పొంగల్ అలా భోగి సంక్రాంతి అలాంటి విధానం ఏదైతే ఉందో అది ఇక్కడ జరగదు. చెప్పాలంటే ఇక్కడ అంతా హోలీ, శ్మశాన హోలీ, అలాగే హోలికా దహనానికి సంబంధించినటువంటి విధానం కానీ, అలాగే శ్మశాన హోలీ మణికర్ణికా ఘాట్లోను హరిశ్చంద్ర ఘాట్లోను జరిగేటువంటి శ్మశాన హోలీ ఇటువంటి విధానం ఇక్కడ చాలా చక్కగా బాగా జరుగుతుందని చెప్పాలి. శివరాత్రి తర్వాత వచ్చేటువంటి ఈ హోలీ ఏదైతే ఉందో కంపల్సరీ శివరాత్రి నుంచి హోలీ వరకు కాశీలో ఉండడానికి ప్రయత్నం చేయండి. దివ్యమైనటువంటి అనుభూతి అయితే పొందుతారు అందరూ కూడా. సో నెక్స్ట్ టైం అయితే తప్పకుండా ఈ హోలీకి హాజరు కావండి, గొప్ప అనుభూతిని పొందండి. శ్మశాన హోలీ, అఘోర నృత్యం అన్ని కూడా దర్శించండి. జై కాశీ.